నమస్తే అండి. నేను మీ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సుష్మా. ఈరోజు మార్గశిర గురువారం కదండి. రెండవ వారం లక్ష్మీ పూజ చేసుకున్నానండి. మొదటి వారం కూడా చేసుకున్నాను. ఇది రెండవ వారము. అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా అట్లు తిమ్మనం అయితే సమర్పిస్తారండి. కాబట్టి నేను కూడా అట్లు తిమ్మనం చేశాను. అది ఎలాగా చేశానో కూడా చూద్దాము. ఇక ముఖ్యంగా మార్గశిరంలో అయితే గురువారాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది కదండి. లక్ష్మీదేవికి మార్గశిర మాసంలో గురువారం రోజున పూజ చేసినట్లయితే ఎంతో మంచి ఫలితాలు ఇస్తాయండి. ఎప్పుడూ కూడా మన ఇంట్లోనే అమ్మవారు కొలువై ఉంటుంది. ఈ పూజని ఉదయం పూర్తి చేసుకుంటేనే మంచిదండి. మీకు వీలైతే కనుక ఉదయం సూర్యోదయంలోగానే పూర్తి చేసుకోవాలి. నేను కూడా అలాగే ఉదయం 6 గంటల లోపే పూర్తి చేసుకున్నానండి. 3 గంటలకే లేచి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజా ప్రదేశాన్ని శుభ్రం చేసుకున్నాను. ఆ తర్వాత అట్లు తిమ్మనం కూడా తయారు చేసుకున్నానండి. వీటి కోసం ముందు రోజే నేను బియ్యం నానబెట్టి పెట్టుకున్నాను. శుభ్రమైన గిన్నెలో శుభ్రమైన ప్రదేశంలో వీటిని బియ్యాన్ని నానబెట్టేసుకొని అట్లు తిమ్మనం తయారు చేసుకోవాలి. మరి అది కూడా ఎలా తయారు చేసానో చూసేద్దామండి. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో 1/2 కప్పు మినపగుండ్లు, అలాగే 1/2 కప్పు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఇది దోశల కోసం, అంటే అట్ల కోసం అనమాట. మరో గిన్నెలోకి 1/2 కప్పు బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇది తిమ్మనం తయారు చేసుకోవడానికండి. వీటిని ఎటువంటి చెత్త చెదారం లేకుండా చూసుకొని నీటితో 2-3 సార్లు శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో నీటిని పోసుకోవాలండి. నిండుగా నీటిని పోసుకొని మూతలు పెట్టుకొని రాత్రంతా కూడా నానబెట్టుకోవాలి. కనీసం 6 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. కాబట్టి నేను ఎలాగో ఉదయం చేస్తాను కాబట్టి నైటే నానబెట్టేసి పెట్టుకున్నానండి. ఇవి చక్కగా నానిపోయాయి చూడండి. వీటిని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ముందుగా అట్లు వేసుకోవడానికి అట్ల పిండి తయారు చేసుకోవాలి కదండి. అందుకే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానిపోయిన మినపగుండ్లు బియ్యాన్ని వేసుకోవాలి. అలాగే ఇందులో తగినన్ని నీటిని కూడా పోసుకొని మన దోశల పిండి ఎలా ఉంటుందండి అలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చక్కగా ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుంటున్నానండి. కాసేపు అయ్యాక అంటే ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు తిమ్మనం కోసం కూడా బియ్యం నానబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా అదే మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. దాంతోపాటు ఒక యాలక్కాయని కూడా వేసుకుంటే అందులోనే గ్రైండ్ అయిపోతుంది. కాబట్టి చక్కగా అందులోనే వేసుకొని తగినన్ని నీటిని కూడా పోసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఒక మందపాటి కడాయి తీసుకోవాలండి. ఇలాంటి స్టీల్ కడాయి అయితే మాడిపోకుండా అడగంటకుండా ఉంటుందన్నమాట. అలాగే ఇందులో 1 కప్పు పాలను పోసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు నీటిని కూడా పోసుకుంటున్నాను. మనం చాలా తక్కువ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా పోసుకుంటున్నానండి. పాలు మరిగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకుని వెంటనే ఇలా మిక్స్ చేసుకోవాలి. లేదంటే బియ్యం వేసావు కాబట్టి త్వరగా గడ్డలు కడుతుందండి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఇది దగ్గరకు అయ్యే వరకు కూడా 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా దగ్గర అయిపోయిందండి. మనం బెల్లము కరిగించుకుందాం కాబట్టి ఒక గిన్నె తీసుకొని అందులోకి 1/2 కప్పు బెల్లాన్ని వేసుకొని కొద్దిగా నీటిని వేసుకొని వేడి చేసి కరిగించుకోవాలి. ఇది ఇప్పుడు కరిగిపోయిన తర్వాత దీన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తిమ్మనంలోకి వేసుకోవాలండి. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఇది అయిపోయిందండి. దీనిలోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి ఒక గిన్నెలోకి కొద్దిగా ఆవు నెయ్యిని తీసుకొని అందులోకి కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు ముక్కలను కూడా వేసుకుంటున్నాను. మీకు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు, కిస్మిస్ కానీ బాదం పప్పు. నేనైతే వీటినే వేసుకుంటున్నానండి. ఇవి కాస్త వేగిపోయిన తర్వాత వీటిని కూడా తిమ్మనంలో వేసుకొని ఒక బౌల్లోకి పెట్టుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టానండి. ఎప్పుడు కూడా మనం భగవంతునికి నైవేద్యం పెడుతున్నప్పుడు అది బాగా వేడిగా ఉండకుండా చూడాలండి. ఎందుకంటే మనం భగవంతుని భక్తితో ఆరాధిస్తున్నప్పుడు ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఇప్పుడైతే ఈ నైవేద్యం రెడీ అయింది కదండి. అట్లు వేసుకోవడానికి ముందుగా మనం పిండిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దానిలోకి కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ విధంగా జారుడుగా కలుపుకోవాలి. స్టవ్ పై పెనం పెట్టుకొని నూనెతో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా దోశలాగా వేసుకోవాలండి. చక్కగా కొద్దిగా అట్లలాగా వేసుకోవాలి. మరీ మందంగా వేసుకోకూడదు, ఎందుకంటే ఇది పులియలేదు కదండి. పిండి మందంగా వేసుకుంటే గట్టిగా ఉంటాయి కాబట్టి కాస్త పలచగా వచ్చేలాగా వేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని చక్కగా కాల్చుకోవాలండి. అమ్మవారికి నైవేద్యంగా అట్లను పెడుతున్నప్పుడు బాగా ఎర్రగా కాలకుండా ఈ విధంగా లైట్ కలర్లోనే ఉండేలా చూసుకోవాలండి. ఈ విధంగా చక్కగా అట్లనైతే వేసుకుంటున్నానండి. నైవేద్యంగా మనం 3, 5 అంటే బేసి సంఖ్యలో అట్లు ఉండేలా చూసుకోవాలి. నేను 3 అట్లనైతే పెట్టాను. అంతేకాకుండా దానిపై కొద్దిగా బెల్లం ముక్క కూడా పెట్టుకొని అదే ప్లేట్లో తిమ్మనం కూడా పెట్టేసుకొని నైవేద్యంగా అయితే సమర్పించుకున్నానండి.
చక్కగా ఇలా మార్గశిర మాసంలో 2వ గురువారం రోజున అమ్మవారికి అట్లు తిమ్మనం నైవేద్యంగా సమర్పించామనుకోండి, అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది. ఈ విధంగా ప్రతి వారం కూడా ఏదో రకమైన నైవేద్యాలు ఉంటాయండి, రకరకాలుగా ఉంటాయి. మనం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను ఈ విధంగా తయారు చేసి పెట్టడం వల్ల ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షాలు మనపై ఎల్లప్పుడూ కూడా ఉంటాయండి. మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే ఎన్నో జన్మల పుణ్య ఫలితం మనకి లభిస్తుంది. కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో ఏదైనా ఒక్క వారమైనా కూడా అమ్మవారిని చక్కగా పూజించండి. అన్ని వారాలు వీలవకపోవచ్చండి, కాబట్టి ఏదైనా ఒక్క వారమైనా కూడా మీరు కనీసం లక్ష్మీదేవిని అష్టోత్తరాలతో, సహస్రనామాలతో పూజించినట్లయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. చూసారు కదండి చక్కగా ఎలా పూజ చేసుకున్నానో, అలాగే నైవేద్యం కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.